వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచితే అధిక దిగుబడులు సాధించడంతో పాటు రైతులకు మెరుగైన లాభాలు అందుతాయని రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండి రామిరెడ్డి తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలోని రైతు వేదిక వద్ద కోదండ రామిరెడ్డి నేతృత్వంలో జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్, అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశకృష్ణ, కమిషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు భూసార పరీక్షల ప్రాముఖ్యత, నేల నాణ్యత ఆధారంగా ఎరువుల వినియోగ విధానం, సేంద్రీయ వ్యవసాయం ప్రయోజనాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. అనంతరం రైతులకు మినీ కింట్లు మరియు భూసార పరీక్షలకు సంబంధించిన పరికరాలు పంపిణీ చేశారు. దిగుబడులు బాగొస్తాయి. మంచి కానీ ఇవాళ ఒక సంవత్సరం క్రాప్ హాలిడే, వ్యవసాయం మొత్తం బంద్ పెడితే భారతదేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. 2 సంవత్సరాలకు సరిపడే ఆహార ధాన్యాలు గ్రీన్ రెవల్యూషన్ అంటే హరిత విప్లవం. ఈ హరిత విప్లవం ఎందుకు తీసుకొచ్చిన ముందంటే పట్టుమని తిండి దొరకాలని చెప్పి ఆనాడు వేసినటువంటి ఆ ప్రణాళికల వలన ఇవాళ నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యాము, దూరాల ప్రాజెక్టులు, శ్రీరామ్ అన్ని ప్రాజెక్టులన్నీ కట్టింది ఎవరు? అప్పుడు ఎవరు గారు ఉన్నప్పుడు. దాని ద్వారా ఇవాళ అన్ని పంటలు పండుతా ఉన్నాయి. దాంట్లో వానకాలం, యాసంగి. మరి వానకాలం, యాసంగి పంటలకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్, వ్యవసాయ పనిముట్లు కానీ, అట్లాగే రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, అట్లాగే రైతు బీమా కానీ, ఇవన్నీ కూడా రైతులకు రైతు సోదరులకు మనము ఉదయం లేస్తే నిత్యము ప్రతిరోజు కూడా మన పొలంతో మన భూమితోటి అనుబంధం కలిగి ఉంటారు. మరి మట్టి పరీక్ష అనేది మనం తీసుకుంటున్నాము. మళ్ళీ నెక్స్ట్ సీజన్ కి వెళుతున్నాము, ఎరువులు వేసుకుంటున్నాము, మళ్ళీ పంట తీస్తున్నాము. ఈ క్రమంలో సారం ఎలా ఉంది, దాని యొక్క ఆరోగ్యం ఎలా ఉంది అనేది మనం ఎప్పుడు కూడా పట్టించుకోము. ఎందుకంటే అది మనకేం చెప్పదు. కాబట్టి ఎంతో కొంత పంట అయితే మనకు వస్తుంది కదా అని రైతు కూడా అక్కడికి అనుకుంటూ ఉంటాడు. కొండారెడ్డిపల్లిలో మొదలు పెట్టడానికి ఈరోజు ఇక్కడ నిర్ణయం తీసుకోబడ్డది. ఈరోజు జిల్లా అధికారులు, కలెక్టర్ గారు, జిల్లా అధికారులు, అగ్రికల్చర్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అందరి సమక్షంలో, అందులో అన్నిటికంటే ముఖ్యంగా ఈ పరికరాలు ఎవరైతే కనిపెట్టారో వాళ్ళని కూడా పిలిచినాం. వాళ్ళ ద్వారా